ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం శతభిష నక్షత్రం అలాగే ధనిష్ట నక్షత్ర యోగబలం అలాగే మాత్రం జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వారి జాతక బలంలా కుంభలగ్నంలో పుట్టినవారు అలాగే మాత్రం ఫలానా నక్షత్రం శతభవిష్య నక్షత్రంలో పుట్టినవారు పూర్వభద్ర లక్షణంలో పుట్టినవారు ధనిష్ట లక్షణంలో పుట్టినవారు ఎలా ఉంటుంది వారి జ్యోతిష బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది మనసుది స్నేహితులది అన్నదమ్ములది అక్క చెల్లెలది బావబామ్మలది స్నేహితులది అలాగే కుటుంబ స్థానంలో వ్యాపార బలంలో ధన విషయంలో ఆరోగ్య విషయంలో రుణ విషయంలో దానికి రామ్ తీసిన షిరిడి సాయిబాబా వచ్చినండి వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నది వారి జాతక బలానికి వారి పేరు మీద మాత్రం ఏనుగు కింద పడ్డా కూడా మాత్రం చనిపోయిన వెహికల్లో ఉంటుందండి బతుకున్న వెహికల్లో ఉంటుందండి కుంభరాశి వారి జాతకం అలా ఉంది వారి జాతక బలానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్న కూడా మాత్రం వారికి మాత్రం గురుబలం రాహుబలం బాగుందండి గురుబలం రాహుబలం బాగున్నందువలన మాత్రం వారు ఎక్కడ పోయినా మాత్రం రాజయోగం ఉంటుంది వారి జాతక బలానికి రాజయోగ బలం ఎలా ఉంటుందంటే మాత్రం వారి జాతక బలానికి మాత్రం శ్రీరాముడు మాత్రం వనవాసం అనుభవించిన కూడా మాత్రం ఎక్కడ పోయిన వారికి మాత్రం మంచి జరిగింది కానీ చెడైతే జరగలేదు కానీ మాత్రం వారి జాతక బలానికి వారు మంచి చేశారు కానీ చెడైతే చేయలేదు అలాంటి జాతక బలం నడుస్తుంది వీరి పేరు మీద కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలని అంటే అందరినీ కాపాడాలనుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరినే నష్టం చేయాలనుకునే యోగం చాలామంది అనుకుంటారండి అంటే దానికి ఏమంటారంటే ఒక విధి అంటారు విధి అంటే మాత్రం మరి జాతకంలో అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లు అన్నట్టండి మిత్రులు శత్రువులుగా మారుతారు శత్రువులు మిత్రులుగా మారుతారు ఇంటివారు పరాయవారుగా మారుతారు పరాయవారు ఇంటివారుగా మారుతారు అలాగే మాత్రం ఎప్పుడు ఎవరు వీరిని అటాక్ చేస్తారో అర్థం కాదు అటాక్ చేయటం అంటే ఒక చంపడం నరకడం కాదండి ఎవరు ద్రోహం చేస్తారో అర్థం కాదు ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కానీ మాత్రం సాత్విక గుణం కూడా ఉంటుంది అలాగే మాత్రం లక్ష్మి గుణం కూడా ఉంటుంది మొండితనం కూడా ఉంటుంది పట్టుదల భారీ ఉంటుంది పంచకళ్యాణి యోగబలం గుణం ఉంటుందండి వీరికి పంచకళ్యాణి గుర్రంకి ఎంత వేగం ఉంటుందో అంత వేగవంతమైన ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ ఒక్క అక్షర ముక్కం చదవకపోయినా కూడా మాత్రం లోకం తీరు కాలం మహిమ అలాగే మాత్రం పరిస్థితిని బట్టి మాత్రం అంచనా వేసేంత తెలివి ఉంటుందండి వీరి పేరు మీద గ్రహణ శక్తి అంటారు దానికి చదువుకోకపోయినా కూడా మాత్రం లోకాన్ని చదువుతారు మనుషుల్ని చదువుతారు కానీ ఎప్పుడు ఎలా ఉండాలనే ఆలోచన ఉంటుంది వీరి జాతక బలానికి ఒకరికి సామాన్యంగా అయితే నష్టం చేయరు కానీ మాత్రం నష్టం చేసిన వారిని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు అసంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలంలో కానీ రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియాలు నడుస్తుందండి వారి పేరు మీద కానీ కుంగు పొంగు మంగు అనే 3 రకాలు ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేవారికి కొందరికి పొంగుతుందండి అంటే విపరీతమైన ధనం ఉంటుంది విపరీతమైన ధనం కలిసి వస్తుంది మామూలుగా గుడిసెలో ఉన్నవారికి కూడా మాత్రం కొన్ని కిలోల కొద్ది బంగారం దొరికే అవకాశం కూడా ఉంటుంది రెండవది మంగు ఉంటుందండి మంగు అంటే మాత్రం కరెక్ట్ మాత్రం మానసిక బాధ ఏది అర్థం కాకపోవటం నిద్ర పట్టకపోవటం ఒకటి చేస్తే ఒకటి కావటం నమ్మిన వారు మోసం చేయటం ఎంత ధనం ఉన్నా ఎంత అన్నం ఉన్నా ఎంత సుఖం ఉన్నా కూడా మాత్రం మైండ్ పని చేయకపోవటం రొటీన్ జీవితం ఉండటం నిన్న మొన్నటి వరకు మంచిగా ఉండి మాత్రం సడన్గా సైకోలా మారటం ఇలాంటి పరిస్థితులు అయ్యే అవకాశాలు ఉంటాయి మంగు అంటే మూడవది కుంగుబాటు అంటే కుటుంబంలో నష్టాలు జరగటం ఆరోగ్యంలో నష్టం కావటం ప్రాణాపాయాలు కావటం పొలిస్టేషన్ కిరికిరిలో కావటం లేదా ఎక్కడ పోయినా విరోధాలు రావటం కానీ ఒకరు పోతే ఒకరు గొడవ పెట్టుకోవడం సంవత్సరంలో 365 రోజుల్లో మాత్రం కనీసం 225 రోజులు గొడవలు వస్తూనే ఉంటాయి ఒక 100 రోజులు ఒక 120 రోజులు తప్ప ఇలా చిక్కులు వస్తూ ఉంటే మాత్రం దానికి మాత్రం మనిషి కుంగుబాటు అవుతాడు పైకి ధైర్యంగానే కనబడతాడు కానీ నేను ఎంత మంచి చేసినా నేను ఎంత నిదానంగా ఉంటున్నా నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నా నేను ఎంత క్రిటికల్గా ఉంటున్నా నేను ఎంత ధైర్యంగా ఉంటున్నా నా ఎందుకు ఇలా ఎందుకు పడ్డారు అన్నట్టు అనిపిస్తుంది అంటే ఈ రాశి వారికి అని కాదండి ఏ రాశి వారికైనా టైం మంచిగా లేని వారికి టైం మంచిగా లేనప్పుడు ఇబ్బందులు వస్తుంటే అలా అనిపిస్తుంది మనసుకి ఎందుకంటే మాత్రం ఆలోచన శక్తి వాయువు కంటే యోగం అండి వేగం అంటే గాలి కంటే వేగం ఆలోచన మనిషి శక్తి అట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన పెరిగి మాత్రం మనిషికి మానసిక ఒత్తిడి కలుగుతుంది ఈ రాశి వారికి కూడా మాత్రం అలాంటి పరిస్థితి ఉన్నది కానీ అయినా సరే మాత్రం పైకి మాత్రం మేకపోతే గంభీరం వల్లే ఎప్పుడు మాత్రం ధైర్యంగానే ఉంటారు
కానీ మాత్రం భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. పుట్టుక నుంచి జననం వరకు భయం లేని మనిషి అంటూ లేరు, అలాగే ధైర్యం లేని మనిషి అంటూ లేరు. కానీ ధైర్యం ఎక్కువ అయితే మాత్రం అహంకారం అవుతుంది, భయం ఎక్కువ అయితే మాత్రం అమాయకత్వం అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో సమాపాలన చేస్తే తిరుగు ఉండదు. ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, ఎవరైనా, జ్యోతిష్యం నమ్మేవారైనా నమ్మని వారైనా ఈ రాశి వారి జాతకంలో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు నడుస్తున్నాయండి. ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలు నడుస్తుంది. కానీ మాత్రం ధనంలో నష్టం రావటం, కానీ గృహంలో నష్టం రావటం, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి కూడా మామూలుగా సింపుల్గా జీవితం ఉండటం, కోట్ల లక్షల్లో ఉండి కూడా మాత్రం సింపుల్గా జీవితం ఉండటం, అలాగే మాత్రం ఎంతో గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా మాత్రం రోడ్ల పడి తిరగటం, అలాగే మంచి ఒకప్పుడు రాజకీయ రంగంలో కింగ్ మేకర్ లెక్క తిరిగిన వారు రోడ్డు మీద తిరగటం, అలాంటి సంఘటనలు జరుగుతాయండి, జరుగుతున్నాయి కూడా. ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం చేయాలి, గోదానం చేయాలి, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం, వారికి ఏది చేతనైతే చేయాలి. శనేశ్వరుని పూజ చేపించాలి, సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేపించాలి. కానీ మాత్రం సద్బ్రాహ్మణులతో శాంతి చేపిస్తే చాలా వరకు మంచిదండి. కానీ మాత్రం ఇందులో 3-4 రకాలు ఉంటుందండి. ఒకటి సాత్విక పూజ సద్బ్రాహ్మణులతో చేపించటం, కానీ మాత్రం నల్లని బ్రాహ్మణులతో చేపించటం. సాత్విక పూజ అంటే వర్ణభేదాలు చూపిస్తలేదండి. నేను ఏ బ్రాహ్మణులతో చేపించవచ్చు, కానీ మాత్రం కొందరికి మాత్రం నమ్మకం ఉంటుంది నలుపు కలర్ బ్రాహ్మణులతో చేపించాలని. అట్లా చేపించినా ఏం పర్వాలేదు, ఏ బ్రాహ్మణులతో చేపించినా పర్వాలేదు, మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. శని శాంతిస్తాడు, శనీశ్వరుడు శాంతిస్తాడు, మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. అలాగే మాత్రం శుభకార్యం చేయాలనుకునేవారు, వివాహం చేయాలనుకునేవారు మాత్రం ఇబ్బందులు తప్పవు. కానీ ఈ నెల మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలంలా. అయినా సరే మాత్రం ఎక్కడ పోయినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. కానీ ముఖ్యంగా ఇందాకే చెప్పినండి, కట్టి రాశివారు మాత్రం చనిపోయిన వెహికలే బతుకున్న వెహికలే ఎనుగు లాంటి వారంటే మాత్రం వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం మొండి ధైర్యంతో నడిచే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అయినా సరే మాత్రం పేరు ప్రఖ్యాతులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వీరి జాతక బలంలో. 10 మందికి సహాయం చేసింది తప్పకుండా వీరికి పుణ్యం చేసింది వస్తూనే ఉంటుంది. రెండవది మాత్రం సినీ కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత ధనం నష్టమైనా కానీ పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ నిర్మాతలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కమర్షియల్గా రాకపోయినా కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులుగా వస్తాయి. సినిమా హిట్ కాకపోయినా కూడా మాత్రం దర్శకుడికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. టీవీ కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఎటుపోయే లాభయోగం ఉంటుంది. అంటే ధనలాభం లేకపోయినా మాత్రం పేరు పోదండి, డబ్బు ఖర్చు అవుతుంది. పేరు అనేది మాత్రం సామాన్యంగా ఖరాబ్ కాదండి. ఒకసారి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయనుకో మాత్రం అవి అంచెంచెలుగా పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న కొద్ది మాత్రం వారికి ఎక్కడ పోయినా మంచి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కానీ వారు చేతులార ఎవరి జీవితం వారు నష్టం చేసుకుంటే మాత్రం ఏం చేయలేరండి. ఈ రాశివారు శతభిష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలండి. శనీశ్వరుడికి, ఆంజనేయ స్వామి కులదేవతకు, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం వారు కూడా పూజ చేయాలండి. అలాగే మాత్రం ధనిష్ట నక్షత్రం కుంభలగ్నంలో పుట్టిన వారు కూడా పూజ చేయాలి. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయడం కూడా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే 2025 నుంచి 26 లోపల వరకు మాత్రం వీరికి శని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. మంచి చేసే అవకాశం కూడా ఉన్నదండి. కానీ మాత్రం కేడించి మేలించమన్నారండి, మేలించి కీడించమన్నారు. మంచి కాడ చెడు జరిగే అవకాశం ఉంది, చెడు కాడ మంచి కూడా జరిగే అవకాశం ఉంది. ఇటుపోయి ఈ రాశి వారు మాత్రం పాజిటివ్ నమ్మకంతో నడిస్తే చాలా వరకు మంచిదండి. ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటే మాత్రం తిరుగు ఉండదు. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.